గురుభ్యో నమ. గురువారం అక్టోబరు 30, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతో కార్తీక మాసం శుక్లపక్షం తిథి నవమి తెల్లవారుజాము 4:20 వరకు ఉండును. భృగువాసరం నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 2:19 వరకు ఉండును. వర్జ్యం సాయంత్రం 6:22 నుంచి 5:59 వరకు ఉండును. అదేవిధంగా దుర్ముహూర్తం ఉదయం 9:49 నుంచి 10:35 వరకు ఉండును. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 నుండి 3:09 వరకు ఉండును. అమృతకాలం తెల్లవారుజాము 4:05 నుంచి 5:42 వరకు ఉండును. ఈ రోజున ప్రాముఖ్యత ఏమిటి అంటే కోటి సోమవారాలు అనేటువంటి ఒక పవిత్రమైన రోజుకు నాంది. అనగా ఆ రోజున శివార్చనలు గట్రా చేసుకుంటే చాలా పవిత్రమైనటువంటి ఫలితాలని ఇస్తాయి, విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. 2025లో కార్తీక మాసంలో వచ్చినటువంటి కోటి సోమవారం విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ సంవత్సరం కోటి సోమవారం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న అక్టోబరు 30వ తారీఖున వచ్చింది. శ్రవణ నక్షత్రం అక్టోబర్ 29వ తేదీ సాయంత్రం 5:29 ప్రారంభమై అక్టోబర్ 30వ తేదీన సాయంత్రం 6:33 వరకు ఉండును. దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సోమవారాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క కోటి సోమవారాల యొక్క పూజను కానీ చేసుకున్నట్లయితే కోటి యాగాల ఫలితం దక్కుతుంది అని చెప్పేసి శాస్త్ర సమ్మతం. కార్తీక మాసంలో ముఖ్యంగా కోటి సోమవారం రోజున పూజలు చేసినట్లు అయితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ దైవ ఆశీర్వచనాలు కూడా లభిస్తాయి. వ్రతాలు దానాలు 1 కోటి యాగాలకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా పాపాల నుండి విముక్తి పొందేటువంటిది కూడా మనకు లభిస్తుంది. ఈ రోజున శివునికి భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన అనేక జన్మాల యొక్క పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి శివారాధన చేయటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం. ఈ యొక్క కోటి శనివారాల యొక్క వ్రతం చేయడం వలన అన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయి. ఆలయ ప్రాంగణంలో సద్బ్రాహ్మణులకు లేదా పేదలకు దీపదానం, వస్త్రదానం, అన్నదానం వంటివి చేయటం వలన గొప్ప పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా రోజంతా ఈ పర్వదినాన ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరము కూడా ఉపవాస దీక్షను విరమించాలి. ఈ రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వలన కోటి జన్మాల యొక్క ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రదోషకాలంలో స్నానమాచరించి శివారాధన చేయటం వలన అత్యంత ఫలప్రదాయమైనటువంటి మంచి విశేషకరమైనటువంటి ఆరాధన చేయటం వలన మంచి విశేషకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చని చెప్పేసి శాస్త్రపరంగా మనకు చెప్తున్నది. కాబట్టి ఈ రోజున కోటి సోమవారాల యొక్క పూజను ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా కలిగి సిరి సంపదలతో ఎల్లకాలము దీర్ఘాయువుతో మంచి గుణములతో మెలిగి